నమస్కారం, వెల్కమ్ టు రుచులు.com. బాంబినో దోశకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉడకబెట్టిన బాంబినో, రవ్వ, శనగపిండి, ఉప్పు, పచ్చిమిర్చి, నూనె. చూసారు కదండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సింపుల్, ఈజీ, బేసిక్. బాంబినో ఉప్మా చేసుకుంటూనే ఉంటారు, బోర్ కొట్టేసిందా? బాంబినో పాయసం చేసుకునే ఉంటారు, బోర్ కొట్టేసిందా? సో బాంబినోతో నేను డిఫరెంట్గా దోశ చేసి చూపించబోతున్నాను. సో దానికి ఏంటంటే ఫస్ట్ మనం రవ్వని వాటర్లో కడిగేసుకొని పెట్టేసుకున్నాం. సో మనం రవ్వని వాటర్లో కడిగేసుకున్నామండి. అలా అంటే జస్ట్ వాటర్ పోసేసి కడిగేసి నేను బౌల్లో వేసేసాను. ఇప్పుడు ఈ రవ్వలో మనం ఉడకబెట్టిన బాంబినో. సో బాంబినో మరీ ఎక్కువ ఉడకకూడదండి, సాఫ్ట్గా ఉండాలి. మరీ ఎక్కువ సాఫ్ట్గా సాగీగా అవ్వకూడదు అనమాట, పొడి పొడిలాగాలి. సో ఇలా పొడి పొడిగా ఉంది కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా నా దగ్గర. ఒక గ్లాస్ బాంబినోకి మనం 1 కప్పు కడుక్కున్న రవ్వ అండ్ 1 కప్పు శనగపిండి, ఉప్పు తగినంత, అండ్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి. సో వీటిని మనం వాటర్ యాడ్ చేసి దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా వాటర్ యాడ్ చేయండి. మరి ఎక్కువైతే కష్టమైపోతుంది. సో మీరు ఇందులో కావాలంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. ఒక 1/2 కప్ బియ్యం పిండి వేసుకున్నా ఇంకా బాగా వస్తుంది మీకు దోశ అనేది. నేను బియ్యం పిండి వేయలేదు, మీరు కావాలైతే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. సో మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది దోశ బ్యాటర్. లిటిల్ సాల్ట్ అనేది సరిపోయిందో చూసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోయింది. సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుందాం. అండ్ ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాం కదా, దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి. సో దట్ మనం దోశ వేసిన తర్వాత స్టిక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇది ప్యాన్ అనేది కొంచెం ఆయిల్లో నానితే ఇంకా మంచిగా వస్తుంది పర్ఫెక్ట్గా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ బ్యాటర్లో బాంబినో అలానే ఉంది, పొడి పొడిగా మెత్తబడిపోలేదు, పిండిలా ఆర్ లొండల్ ఫామ్ అవ్వలేదు అనమాట. సో మీరు కూడా చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని బబుల్స్, లంప్స్ లేకుండా చేసుకోవాలి. ఇంకొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం వాటర్ స్ప్రింకిల్ చేసేసి వాటర్ కొంచెం ఇలా చల్లేసి దోశ వేసేసుకోవటమే. ఇప్పుడు వాటర్ చల్లేసి దోశ వేసుకుందాం. ఇది కావాలైతే మీరు మ్యాగీతో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో మ్యాగీ తిని బోర్ కొట్టేసిన ఆర్ మ్యాగీ ప్యాకెట్స్ అలా పడున్నా, సో మ్యాగీని కూడా ఇందులో మీరు బాంబినో బదులుగా మ్యాగీ వేసేసుకొని కూడా చేసుకోవచ్చు. సో కొంచెం కుక్ అయిన తర్వాత సైడ్ ఎడ్జెస్కి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆలివ్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. చూస్తే బాంబినో అన్ని బాంబినోస్ కనబడుతున్నాయి ఇలా బయట. అండ్ దోశలో ఆ క్రిస్పీనెస్ అనేది వచ్చేస్తుంది అండ్ బాంబినో టేస్ట్ కూడా వచ్చేస్తుంది. మనకి కొంచెం సేపు పడుతుంది కుక్ అవ్వడానికి, బికాస్ బాంబినో ఆల్మోస్ట్ ఉడికిందే కాబట్టి ఆ క్రిస్పీనెస్, సాఫ్ట్నెస్ రావాలి. కావాలైతే మీరు ఎగ్ కూడా దీని మీద వేసేసుకుంటే స్క్రాంబుల్డ్ ఎగ్ బాంబినో దోశ అనేది కూడా రెడీ అయిపోతుంది. ఆర్ చీజ్ కూడా గ్రేట్ చేసుకోవచ్చు మీరు కావాలైతే దీని మీద. చీజ్ బాంబినో దోశ రెడీ అయిపోతుంది. మిల్క్ తినని పిల్లలకి ఇలా పెట్టాలి మనం. ఓకే, చూస్తున్నారు కదండి, బాంబినో దోశ హాట్గా రెడీ అయిపోయింది. ఇంకోటి ఇక్కడ వేసేసాను, ఇది కూడా రెడీ అయిపోతుంది. క్రిస్పీగా, సాఫ్ట్గా ఉంది లుక్ చూడడానికి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో.
ఐ థింక్ ఐ లవ్ టు ఈట్, ఐఎమ్ బార్న్ టు ఈట్. కానీ చూడ్డానికి అలా కనిపిస్తున్నాం. పచ్చిమిర్చి అక్కడక్కడ తాగుతూ స్పైసీనెస్, క్రిస్పీగా అదిరిపోయింది. ఇంకెక్కువ తింటే నేను నాకు దిష్టి పెట్టేస్తానేమో, సో ఆపేసాను. సూపర్గా ఉందండి, సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. కానీ ఆ బాంబినో కొంచెం క్రిస్పీనెస్ అయితే అదిరిపోయింది.